దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, వాక్య భాగంలోనికి వెళ్దాం. ఉదయకాల సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని నాకు బయలుపరిచాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో నుండి ఒకరు చదవాలి. పడిపోయిన దావీదు గుడారమును, శ్రద్ధగా వినాలి దైవజనమా. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వము రీతిగా దానిని మరలా కట్టుదును. హల్లెలూయా. ప్రియ దైవజనమా, పడిపోయిన దావీదు గుడారము గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. చిన్న ప్రార్థన చేసి మనము ఈ లేఖన భాగాలలోనికి వెళ్దాం. దయచేసి మందిరానికి వచ్చి ప్రియ దైవజనమా, అనాలోచనతో ఉండకండి. అనాలోచనతో ఉంటే కొద్ది సంవత్సరాల తర్వాత నీవు ఈ ప్రేమకు విరోధివై దూరమైపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మందిరానికి వస్తున్న నీవు ఆసక్తిని కనపరిచి, శ్రద్ధను కనపరిచి నువ్వు దేవుని సన్నిధిలో కొనసాగినట్లయితే తప్పకుండా నువ్వు దేవునిలో మంచి ప్రయోజకురాలు, మంచి ప్రయోజనకరమైన వ్యక్తిగా అవుతావు. నువ్వు చదువులో లేదా నువ్వు వివిధ రకాల పనులలో నేర్పరివి కాకపోవచ్చు. వీడు మొద్దు, ఇది మొద్దు, చదవలేదు లేదా చేయలేదు, ఈ పనికి అసలు అనవసరంగా ఏమని పిలుస్తున్నామని చెప్పి నిన్ను ఒక నీచమైన వ్యక్తులుగా వారు చూడవచ్చు. అది లోకపరమైన పనులు. అయితే నీవు కనుక దేవుని సన్నిధిలో సక్రమంగా మెదులుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నట్లయితే, దేవుని వాక్యాన్ని నీ గుండె నిండా నింపుకున్నట్లయితే, దేవుడు వాక్యం అంటుంది, పెంట కుప్ప నుండి లేవనెత్తి అధికారుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి నిన్ను సమాజము పనికిరాని వ్యక్తిగా, పనికిరాని దానిగా నిన్ను ఎంచుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను పిలిచాడు తన సన్నిధికి పనికొచ్చే పాత్రగా. ఒకరోజు సమాజము నోటి మీద వేలేసుకొని చూసే విధముగా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిర్లక్ష్యముతో ఉండక, ఇక్కడ ఏ మాటలైతే చెప్పబడుతున్నాయో వాటిని నీ హృదయంలో నింపుకొని భక్తి శ్రద్ధలతో నీవు దేవుని సన్నిధిలో గడిపి ఆశీర్వదించబడి వెళ్ళాలని ప్రభు పేట నేను కోరుచున్నాను. ఇలాంటి వ్యక్తులే రేపు మహిమలో ప్రవేశిస్తారు. ఇలాంటి వారికే పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తారని దేవుని వాక్యం రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన దావీదు గుడారం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గుడారము అనగా దావీదు ఏ సంతతికి చెందిన వ్యక్తి? దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు వంశములో నుండి భూమి మీదకి వచ్చాడు. పడిపోయిన ఆ గుడారము, దావీదు ఈ లోకములో దేవుడు తనకు అప్పగించిన పని ఏంటంటే, తన ప్రజలను పరిపాలన చేసే బాధ్యతను దేవుడు దావీదుకు అప్పగించాడు. దావీదుకు అప్పగించినప్పుడు దావీదు, ఓకే నువ్వు అప్పగించావు కదా, నేను వాటిని చేస్తాను చెప్పి వెంబడే వెళ్ళి చేయలేదు. కానీ దావీదు ఎంతో కాలం దాన్ని పొందుకునుట కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. దైవజనమా,
దావీదు ఇంచుమించు 13 నుండి 17 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు తనని అభిషేకించడం జరిగింది. అభిషేకించినప్పుడు చూసినట్లయితే పాడి గొర్రెలను, చిన్నపిల్లలను వాటిని మేపుట మాన్పించి, నేను నా దాసుడైన దావీదును నేను నా ఇశ్రాయేలులనే ప్రజలను పరిపాలన చేయుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను దావీదునని చెప్పి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అలా తన దేవుడు అభిషేకించి సమూయేలు ద్వారా తగిన సమయం కొరకు నువ్వు వేచి ఉండు దావీదని చెప్పి దేవుడు సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక సమయం అనేది వచ్చింది. సౌలులో భయంకరమైన ఒక దురాత్మ సౌలుకు పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఆ దేశమందు కర్ణపిశాచి, భూత వైదిక స్త్రీలు, వివిధ రకాల మాంత్రికులను దేవుని వాక్యం సెలవిచ్చినట్టు లేవియా ఖండంలో ఇట్లాంటి వ్యక్తులను మీ దేశంలో ఉంచొద్దు, రాళ్లతో కొట్టి చంపాలి, రెండోది వాళ్ళను వెళ్ళగొట్టాలి అని చెప్పి ఆనాటి కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే సౌలే వాళ్ళందరినీ మీరు చనిపోతారా లేకపోతే మా దేశమును వదిలిపెట్టి వెళుతారా అని చెప్తే వారందరూ, ఆ మాంత్రిక విద్యలను అభ్యసించిన వారందరూ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి, ఆ ప్రజలను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుని మాట విననప్పుడు సౌలులోనికి పరలోకము నుండి యెహోవా సన్నిధి నుండి ఒక దురాత్మ వచ్చి ప్రవేశించినట్లుగా సమూయేలు గ్రంథంలో రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథంలో నేనే దయ్యాలను, నేనే మాంత్రికులను వెళ్ళగొట్టాను, నాలో ఉన్న దయ్యం ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పి తను ఆలోచన చేస్తూ బాగా కలత పడుతున్నప్పుడు తన కుమారుడైన జోనాతాన్ ఇంకా కొంతమంది వారు ఎట్లా మా నాన్నలో ఉన్న దయ్యం వెళ్ళిపోవాలని చెప్పి పరీక్షించి ఆ గ్రామంలో ఎవరైనా దైవ భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారా, వారి ద్వారా దేవుడు దురాత్మలను వెళ్ళగొట్టగలుగుతున్నాడని పరీక్షించినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించుకున్న దావీదు అరణ్యములో గిటారు వాయించుకుంటూ తన ఇంటికాడ ప్రతిరోజు సాయంత్రము ఆరాధన చేస్తున్నప్పుడు రోగాల చేత, నొప్పుల చేత, లేదా వివిధ భయంకరమైన శోధనల చేత పీడించబడుతున్న బిడ్డలు దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ సమస్యలన్నింటి నుండి దేవుడు విడిపిస్తుండగా యేషయ కుమారుడు 8వ 13 నుండి 17 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా అన్నీ బాగైతానాయి, మీరు అతన్ని తీసుకుపోతే బాగుంటుంది అని చెప్పి ఎవరో ఒకరు తనకు చెప్తే జోనాతానుకు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఒక అబ్బాయి అట చిన్నగానే ఉంటాడట, వాళ్ళ అన్నలు కూడా మన సైన్యంలో పనిచేస్తారట, వాళ్ళు ఎప్పుడు మనతో చెప్పలే. అయితే ఆ వ్యక్తి గిటార్ వాయిస్తూ పాట పాడినప్పుడు ఏదైనా జరుగుతుందట నాన్న, వారు తక్కువ బీద స్థితిలో ఉన్న వ్యక్తులు నాన్న, మరి మీరు తీసుకురమ్మంటారా అని చెప్పడం జరిగిందట. అప్పుడు ఎవడైతే నాకు ఈ సమస్య పోవాలి, ఎంత ఖర్చు అవుతుందట, వానికి ఎంత ఇవ్వాలన్నట్టు అని చెప్పి అంటే, మేము వెళ్ళి అడిగి తెలుసుకొని నీకు చెప్తాం నాన్న అని చెప్తే జోనాతాను యేషయ్యకు పోయి చెప్తే యేషయ్య తన కుమారుణ్ణి పిలిపించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. అభిషేకము ఒక వ్యక్తిని తగిన సమయంలో దేవుడు చేయించుకునే పనిలోనికి తీసుకొని వస్తుందండి. హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు జవాబిచ్చే దేవుడు అయినాడు. అందుకనే మనుష్యుని కాలగతులు దేవుని వశములో ఉన్నవని రాయబడింది. మనం అనుకుంటాం
నేను సొంతంగా ఒక పని చేయాలని, నీవు సొంతంగా ఒక పని చేయాలని, నువ్వు సొంతంగా ఒక ఆలోచన చేయాలని ఆలోచిస్తూ ఏదో ఒకటి నీ సొంత తలంపు కలిగి నువ్వు ముందుకెళ్తా ఉంటావు. సాతానుడు ఒకవేళ నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోతే సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను క్యాచ్ చేసి నిన్ను నష్టంలోనికి నడిపిస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కరెక్ట్గా నువ్వు వెంబడించే వ్యక్తివైతే మనసు నిలిపి దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని సన్నిధిలో మొరపెడతావు. దేవుడు నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు, దాని ప్రకారం నువ్వు నడుచుకుంటావు. తగిన సమయంలో దావీదుకు పిలుపు వస్తూ ఉన్నది. యేషయ్య ఒక పనినిచ్చి అరణ్యములో దావీదు ఉంటే అక్కడికి తనను పంపించడం జరుగుతుంది. రాజు రమ్మంటున్నాడు, బిడ్డ రాజు దగ్గర నాట ఏదో పని ఉన్నదట, నువ్వు రా, నీ గొర్రెలను ప్రస్తుతానికి నువ్వు మరలా తిరిగి వచ్చిన తర్వాత నేను నీకే అప్పగిస్తా, మరి నువ్వు చేయాలి, అప్పటి వరకు రాజు దగ్గరికి పోయొద్దురా అంటే, రాజు దగ్గర నేనేం చేయగలను అని చెప్పి దావీదు భయపడి, అయినను నన్ను ఏలినవాడు మా ఇశ్రాయేలు అంతటి పైన రాజు నన్ను పిలుస్తున్నాడని సంతోషంగా గంతులు వేస్తూ రాజు దగ్గరికి దావీదు వెళ్ళిపోవడం జరిగింది. దైవజనమా, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత సమూయేలు దావీదు వైపు చూసినప్పుడు, సమూయేలుకు బాలునిగా కనపడ్డప్పుడు, ఇతన్నా నేను అభిషేకించేది ఇశ్రాయేలుల పరిపాలన చేయుటకు, ఇతన్నా నువ్వు ఏర్పాటు చేసుకుందాం అంటే సమూయేలుతో దేవుడు అన్నాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. సమూయేలా వెళ్ళి అతన్ని అభిషేకించు, ఆలస్యం చేయక అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులను మొదటగా పరిపాలన చేస్తున్న సౌలు కూడా తనని చూసినప్పుడు తక్కువ అంచనా వేశాడు. కానీ దావీదు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు ఒక సాప వేయండి అని చెప్పి సాప వేపించి ఆ సాప మీద దావీదు కూర్చొని గిటార్ పట్టుకొని వాయిస్తూ ఉండగా అకస్మాత్తుగా పరలోకము నుండి గొప్ప అభిషేకము దిగి వచ్చి సౌలులో ఉన్న దురాత్మ తనల నుండి వెళ్ళిపోవుటకు సహాయం చేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆత్మ చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది అని రాయబడింది. దేవుని ఆత్మ చేత దయ్యములను దావీదు వెళ్ళగొట్టగలిగాడు. వెళ్ళిపోగానే మరలా సౌలు అంటున్నాడు, నీవు నా దగ్గరే ఉండు, నా సమానులు మోసే వ్యక్తివైతవు అని చెప్పన్నాడు. అనగానే సరే అని చెప్పి యేషయ్యకు వర్తమానం పంపి, నీ కుమారుడిక మీదట నా దగ్గరనే ఉంటాడు, నువ్వు నీ గొర్రెలకు వేరే పనుని పెట్టుకో, దానికి కావలసినంత జీతం నేను ఇస్తా అని చెప్పి చెప్పగానే యేషయ్య సంతోషిస్తాడు. ఎందుకంటే తన పెద్ద కొడుకు, ఆ 7 కొడుకులు సైన్యములో ఉంటే దావీదు ఏకంగా రాజు దగ్గర పానాదాయకుడు, సమానులు పోసే వ్యక్తి అయ్యిండు. అసలు వీడు ఎందుకు పనికిరాని వ్యక్తి అవుతాడు అనుకున్న దావీదు కానీ ఒక ప్రయోజకునిగా అయ్యిండే. పాటలు పాడి ఆరాధన, ఊకేం పాటలు పాడతావురా, ఊకేం ఆరాధన చేస్తావురా, పడుకోరాదురా, ఊకిదే పిచ్చారని చెప్పి నేను పదే పదే నా కొడుకుని కోప్పడేది. కానీ వాడే ఈరోజు పనికిరాదనుకున్న రాయి తలకు మూలరాయి అయినట్లుగా నా చిన్న కొడుకు దావీదు రాజుకు దగ్గరవాడయిండు. ఎంత ధన్యత అని సంతోషించాడు యేషయ్య. హల్లెలూయా. దావీదు పెరుగుతుండగా ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలములో దావీదు ద్వారా గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుల ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దైవజనమా, హల్లెలూయా. ఏ స్థలానికి వెళ్ళినా, ఏ కొండ వైపు చేయి చాపి కొండ సముద్రంలో పడగానే చెప్పగానే వెంబడే పడిపోతున్నది. ఎంత గొప్ప సైన్యము కూడా కుప్పగూలిపోతున్నది. ఇశ్రాయేలుల సైన్యాన్నంతా గజ 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 వణికించాడు గొల్యాతు. 40 రోజులు ఇశ్రాయేలుల సైన్యానికి
తనను కనపరుచుకొనుచుండగా బిక్కు బిక్కుమని కొండ గృహాలలో సందులలో దాచుకున్నారు ఇశ్రాయేలుల సైన్యము. అలాంటి గొల్యాతును సైతము ఒక్క దెబ్బతో పడగొట్టి తన తలను నరికి తీసుకొని వచ్చి ఇశ్రాయేలుల రాజు కాళ్ళ దగ్గర పెట్టిండు. అంత గొప్ప అభిషేకాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అలాంటి దావీదుని దినదినం దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉంటే రాజుగా ఉన్న సౌలుకు భయం పుడుతూ ఉన్నదట. తన భక్తిని బట్టి, తన ప్రవర్తనను బట్టి, దేవుడు తన ద్వారా ఇశ్రాయేలు సైన్యానికి ఇస్తున్న విజయాన్ని బట్టి సౌలుకు వణుకు పుడుతూ ఉన్నదట. మనము చేస్తున్న భక్తిని బట్టి దయ్యాలకు వణుకు పుట్టి ఆటంకపరుస్తూ ఉంటాయి దైవజనమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత సౌలు దావీదును చంపాలనుకుంటాడు. చంపాలనుకున్న తర్వాత దావీదు పారిపోతాడు. చెట్లలో, గుట్టలలో, కొండలలో, లోయలలో, వివిధ స్థలాలలో తిరుగుతూ ఉంటాడు. అన్యాయము చేసినందుకు కాదు. హల్లెలూయా. యథార్థంగా ఉన్నందుకే. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎదిరిస్తాడని చెప్పి ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డ ఒక యథార్థపరుడు తరమబడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వాక్యం అంటుంది, దేవుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తిని లోకము చూసినప్పుడు ఓర్వదట. దైవ భక్తిలో లేని ఏ వ్యక్తి అయినా కానీ యథార్థవంతుణ్ణి చూసినప్పుడు తన పైన పగ పెంచుకునే స్థితికి సాతానుడు తీసుకొని వెళ్తాడట. దావీదు పైన సౌలు పగ పెంచుకున్నాడు. ఎప్పుడు చంపాలని విషపు చూపు తన వైపు చూసినట్టుగా సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథములో రాయబడ్డది. దావీదు అరణ్యానికి వెళ్ళాడు. అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. కొంతకాలానికి మొదటి సమూయేలు చివరి అధ్యాయములో సైన్యమంతా, ఇశ్రాయేలు సైన్యములో అనేకులు చనిపోయారు. సౌలు చనిపోయాడు, సౌలు కొడుకు చనిపోయాడు. వారందరూ బలాఢ్యులు, అందరూ చనిపోయినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. 2వ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు ఒకరు చదవగలిగిన వ్యక్తులు త్వరగా చదవాలి. ఇదంతా జరిగిన తర్వాత సౌలు సైన్యం అంతా చనిపోయిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా దేవుని యొద్ద విచారణ చేయగా పోవచ్చునని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల రాజు అహరోనీయును కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగాయిలును అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద నన్ను వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములోని కాపురం ఉండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మొట్టమొదటిగా దావీదును యూదా వారి మీద అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం యూదా వారి మీద చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల మీద ఇంకా అభిషేకం చేయలేదు, యూదా వారి మీద అభిషేకం చేయడం జరిగింది. మరలా మంచి పరిపాలన చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతటి పైన, ఇశ్రాయేలుల ప్రజలంటే 12 గోత్రాల పైన ఇతన్ని అభిషేకం చేయడం జరిగింది. చేసిన తర్వాత ప్రియ దైవజనమా, ఇశ్రాయేలుల రాజు దావీదు ఎంత అద్భుతమైన రీతిగా పరిపాలన చేసిందంటే, ఏ ఒక్కరూ కూడా అన్యాయం కాకూడదని, ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదని, ఏ ఒక్క విగ్రహాన్ని కూడా మన దేశంలో పెట్టకూడదని దావీదు ఆ దేశం అందంతటా తిరిగి ఏ ఒక్క బలిపీఠాలను లేకుండా వాటన్నింటిని పడగొట్టి ఆ దేశాన్ని అంతా
సస్యశ్యామలంగా చేసి మంచి పరిపాలన చేస్తున్నాడట దావీదు. హల్లెలూయా. అలా చేసి మంచి పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేసిందంటే 40 సంవత్సరాలు తన పరిపాలన చేసిండు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో దావీదుకు ఒక కష్టం వచ్చింది. బేత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు తనతో చెప్తాడు ఏంటంటే, నీ ఇంట్లో నుండి ఖడ్గము పోదు, నీకెదురు చెప్పే వ్యక్తి ఎవడు లేడని నీవు ఉరియాను చంపి తన భార్యను తీసుకున్నావు, నీ పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు, నీవు తరమబడతావని చెప్పి దేవుడు ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. దావీదు జీవితం అంతట్లో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. అలాగే నా ఇష్టానుసారుడైన మనుషుడు అని కూడా దేవుని చేత పిలువబడ్డాడు. కష్టం వచ్చిందని తన పొరపాటు జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటు చేసి దాన్ని కప్పిపుచ్చుతూ ఉంటారు. మేము ఒక వీడియో క్లిప్ చూసినాం దైవజనమా, క్రైస్తవులది. అందులో ఒక యజమానురాలు ఒక మంచి నమ్మకమైన పని వ్యక్తికి మనకు గోధుమలు కొనండి ఒక 100 బస్తాలు అని చెప్పంటే 100 బస్తాలు కొని పెట్టి, యజమానురాలు అక్కడ ఉండదు కాబట్టి వేరే ప్రాంతంలో ఉంటుంది కాబట్టి కొన్ని బస్తాలు దొంగతనంగా తీసుకొచ్చి తన ఇంట్లో వేసుకొని వాటిని ఉపయోగిస్తూ ఉంటుంది. తీసుకొస్తున్నప్పుడు ఆ బస్తకు రంధ్రం పడి ఎక్కడి నుండి తీసుకొచ్చిందో వాళ్ళ ఇంటికి వచ్చేదాకా ఆ గోధుమలన్నీ దారబోసి ఉంటాయి. తెల్లారగానే చీకటితోటి లేచి తన భార్య చూసి గోధుమలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. అయ్యా ఎక్కడి అని అంటే, అరే రాత్రిళ్ళు నేను దొంగతనంగా తీసుకొని వస్తూ ఉంటే అవి పడి ఉన్నట్లున్నాయి, వాటిని మనము మట్టితో కప్పుదాం అని చెప్పి మట్టితో కప్పి ఉన్నారట. హల్లెలూయా. కొంత చెదరగొట్టారు, కొన్ని మట్టితో కప్పారు. కప్పిన తర్వాత మట్టితో కప్పిరు అయిపోయింది. యజమానురాలకు తెలియదు, ఎవరికి తెలియదు. 2 రోజుల తర్వాత వర్షం వచ్చిందట. వర్షం రాగానే బాగా వర్షం వచ్చింది, నిమ్ముగా ఉన్నది. 2-3 రోజుల తర్వాత ఏమైందంటే అవి విత్తనాలు మొలకెత్తడం ప్రారంభం చేసినట. ఎక్కడి నుండలైతే ఆమె ఆ బస్తాలు తీసుకొని వచ్చిందో అక్కడి నుండి ఆ వ్యక్తి ఎక్కడి నుండి తెచ్చిండో అక్కడి నుండి తన ఇంటి వరకు ఆ మొలకలు వచ్చినాయట దారగట్టి. అంటే దీనికి అర్థం ఏంటంటే మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడని రాయబడింది. పాపము మనము కప్పిపుచ్చినప్పుడు అది ఒక దినాన తప్పకుండా పరిపక్వత చెంది బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం పాపాన్ని ఎప్పుడు కప్పలేం. దావీదు చేసిన తప్పు కూడా ఏం చేస్తాడంటే, దావీదు తను తప్పు చేసి ఉరియా భార్య గర్భము ధరిస్తే ఆమె గర్భం ధరించిందని చెప్పి ఉరియాను చంపివేసిండు. చంపేస్తే అయిపోతుంది, వీనికి ఎవడు దిక్కులేడు, దశ లేడు, నేను వాడిని ఒక్కరిని చంపిన అనుకో, ఇక నాకు వానికి దిక్కెవరు, ఎవరు నన్ను అడుగుతాడని చెప్పి అనుకున్నాడు. నేనే రాజును కదా అనుకున్నాడు. కానీ పరలోకపు తండ్రి ఉరియాను చంపడం చూసిండు, ఉరియా భార్యను తన భార్యగా చేసుకోవడం చూసిండు, అన్యాయము చేసిండు దావీదని చెప్పి దేవుడు ప్రవక్తను పంపించి గద్దించడం జరుగుతుంది. తన ఇంట్లో ఒక కీడును పెట్టడం జరుగుతుంది. దైవజనమా, హల్లెలూయా. చాలాసార్లు బలమున్న వ్యక్తులను బలహీనలను పట్టుకొని తిట్టడానికి, కొట్టడానికి, ఉమ్మివేయడానికి, నువ్వు ఎంతటో నీరు అనడానికి వెళ్తూ ఉంటారు. కానీ పరలోకపు తండ్రి సమస్తమును చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. బీదల పట్ల, విధవరాన్ల పట్ల, దిక్కులేనుల పట్ల, బలహీనుల పట్ల ఆయనే దగ్గర సమీపముగా ఉండి చూస్తున్నాడట. గమనించండి. దావీదును ఆ పాపం అనేది దేవుడు బట్టబయలు చేసి నీ మీదకి ఇలాంటి కీడులు వస్తాయని అన్నాడు. అవన్నీ వచ్చినాయి. ఆ కీడులను బట్టి దావీదు ఇంకా దేవుని ప్రేమ నుండి నేను దూరం అవుతానని వెళ్ళిపోలేదు. కానీ ఆ కీడు తొలగిపోవడం కొరకు నిత్యము దావీదు తన మరణ గడియలు సమీపిస్తున్న సమయం వరకు కన్నీళ్లు విడిచి ప్రార్థించిండు. దాన్ని చూసిన దేవుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ప్రియ దైవజనమా,
బైబిల్ వాక్యం అంటుంది, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడట. దావీదు చేసిన తప్పును దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి తన తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి ఆ దివా రాత్రులు మానక ప్రార్థించాడు. దేవుని వైపు తన ముఖము మరి సుంకరి ఏ రీతిలోనైతే ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూడడానికైనను నాకు ముఖము లేదయ్యా అని చెప్పి తలదించుకుని ఎట్లయితే ప్రార్థించాడో, దావీదు కూడా మొదటి ప్రేమను కోల్పోయి ఆ రీతిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిండు. దైవజనమా, హల్లెలూయా. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి మరలా దేవుడు కట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు 40 సంవత్సరాల పరిపాలన తర్వాత తన కుమారుడైన సొలొమోన్ పరిపాలన చేయడం ప్రారంభించాడు. సొలొమోన్ పరిపాలన చేసిన 40 సంవత్సరాలను చేసిండు, కానీ ఇశ్రాయేల్ ప్రజలనట బలాత్కారంగా భయంకరమైన ఘోరమైన కఠినమైన పనులు చేయించిండట ఇశ్రాయేళ్ల 3వ రాజైన సొలొమోన్. అప్పుడు ఆ దేవునికి విరోధంగా సొలొమోను జీవించినప్పుడు 2 రాజులు వస్తారు అని చెప్పి 3 సార్లు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, బిడ్డ నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, నా కుమారుడైన దావీదు ప్రవర్తించినట్లుగా మీరు చూసినట్లయితే దినవృత్తాంత గ్రంథము, మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం, రాజుల గ్రంథాలలో చూసినట్లయితే అక్కడక్కడ వారితో రాజులతో ప్రవక్తల ద్వారా చెప్తా ఉంటాడు, నీ పితరుడైన దావీదు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకోవట్లేదు, నీ పితరుడైన దావీదు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు. ఇక్కడ సొలొమోన్తో కూడా దేవుడు అంటున్నాడు దర్శనమందు, నా కుమారుడైన దావీదు, నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోవట్లేదు, నీవు ఇశ్రాయేల్ ప్రజల్ని అపవిత్రం చేస్తున్నావు, ఇశ్రాయేల్ దేశాన్ని అపవిత్రం చేస్తున్నావు సొలొమోన్ అని చెప్పి హెచ్చరించాడు. సొలొమోన్ పుట్టక మునిపే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు, నీ కుమారుడు ఒకవేళ తప్పు చేస్తే నరులను దండించినట్టుగా నేను నీ కుమారుని దండిస్తా అని చెప్పిన దేవుడు సొలొమోన్ను దండించడం జరిగింది. హల్లెలూయా. దండించి తనను తీసుకెళ్ళి చివరి దశలో మంచాల పడ్డాడు సొలొమోన్. అందుకని అంటున్నాడు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలలో తరచుగా అప్పుడప్పుడు చెప్తా ఉంటా, మానవ కోటికి ఇదియే సరైన విధి, మానవ కోటికి ఇదియే సరైన విధి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అని చెప్పి తను అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు తను అర్థం చేసుకున్నాడు అంటే, తన మరణ గడియలు సమీపిస్తున్న తనలో భయం కలిగి నేను చేసింది తప్పు అని చెప్పి తన తప్పిదములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్న సమయంలో ఆయనే రాసుకుంటున్నాడు, మానవ కోటికి ఇది సరైన విధిని. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దావీదు పరిపాలన చేసుడు అయిపోయిన తర్వాత సొలొమోన్ వచ్చిండు, కఠినంగా పరిపాలన చేసిండు. సొలొమోన్ కుమారుడు వచ్చిండు, ఇంకా కఠినంగా పరిపాలన చేసినప్పుడు దినదినం ఏం జరిగిందంటే ప్రజలలోనికి విగ్రహారాధన రావడం ప్రారంభించిందట. హల్లెలూయా. ఏమొచ్చింది? విగ్రహారాధన రావడం ప్రారంభించి దావీదు గుడారం మాట పడిపోయిందట. హల్లెలూయా. ప్రార్థనా గుడారం. ఇక్కడ జాకబ్ గారు వారి చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత గుడారం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం గుడారం అట? స్వస్థత గుడారం. ఇక్కడ దావీదు గుడారం. దావీదు పరిపాలన చేసిన కాలము, దావీదు ఎట్లా పరిపాలన చేసిండో ఆ పరిపాలన చేసిన విధానం అంతా పడిపోయిందిగా. నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు. జనులు దేవుని యొక్క భయమును విడిచిపెట్టి పాపం చేస్తూ దేవుని భయం లేకుండా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పక్కకు పెట్టి తినుచు త్రాగుచు లంచాలు తీసుకుంటూ లంచాలు ఇస్తూ భయంకరమైన పాపములో జీవిస్తున్నారట. ఒకసారి చూడండి, ఇదే ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి ఒకరు.
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలాయనగా, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రులను నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడును ఒక్కదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠం అన్నింటి యొద్ద పండుకొందురు, జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షరసము తమ దేవుని మందిరంలోనే పానము చేయుదురు. హల్లెలూయా. ఇవన్నీ తప్పిదములు. చూడండి, పాత నిబంధన ప్రకారము ఒక వ్యక్తికి డబ్బులు లేనప్పుడు నేను గత 2 సంవత్సరాల క్రితం కూడా చూసిన. ఒక ఆయనే ఇత్తడి బిందెను కుదవబెట్టుకుంటున్నాడు. పెద్ద లొల్లైంది ఇదే గ్రామంలో. అవి ఇప్పుడు చాలా స్థలాలలో లేవు ఈ కుదవబెట్టుకున్నాడు అనేటి. కొంత బంగారం ఉండొచ్చు, కానీ ఈ చెంబులు రాగి ఇవన్నీ కుదవబెట్టి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండే, మా చిన్నప్పుడు, ఇంకా మీ అప్పుడు వృద్ధులప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉండే కావచ్చు. ఇక్కడ బట్టను కుదవబెడుతున్నట, దాన్ని సాయంకాలం వరకే వానికి తీసుకొని పోయి ఇవ్వు. ఎందుకంటే వానికి ఉన్నది ఒక్కటే వస్త్రము, వాడు డబ్బులు లేక వాడిని దగ్గర కుదవబెడతాడు. నువ్వు సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం తీసుకుపోయి వానికి ఇవ్వు, వానికి ఉన్నది అది ఒక్కటే అనంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, ఆ కుదవబెట్టిన వస్త్రాలను కూడా ఏం చేస్తున్నారట, హల్లెలూయా, తాకట్టు ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నింటి యొద్ద పండుకొందురు. వానికి ఉన్నది ఒక్కటే అంటే దాన్ని వీళ్ళు పరుచుకొని పండుకొని బాగా దాక్కుంటా. జుల్మాన్ అంటే ఏంటిది మీకు తెలుసు కదా, దండగా. వీళ్ళు కొట్టుకుంటే ఉన్న సొమ్ము ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేస్తారు, అరే నీకు న్యాయం చేస్తా తీరా, వానికి అన్యాయం చేస్తా, మరి ఓకేనా అని అంటే, ఈ అన్యాయం చేసినాడు ఓకే నాయి పోతమే కానీ వానికి రావద్దు, మీరు తాగి ఇష్టం వచ్చినాడు జీవించండి అని చెప్పి అప్పగించేదట. హల్లెలూయా. ఇంత దారుణమైన స్థితికి వచ్చి దేవుని యొక్క పద్ధతులు విధానాన్ని పడగొట్టి ఉన్నారట. హల్లెలూయా. దావీదు గుడారము, ఆ ప్రార్థన జీవితము, ఆ న్యాయబద్ధమైన పరిపాలనను పడగొట్టి దారుణమైన స్థితికి తీసుకొని వెళ్ళారట. 1 సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలుల ప్రజలాట నైవేద్యము అర్పించడానికి కూడా అసూయ పడినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. దేవునికి పాత నిబంధన ప్రకారము నైవేద్యము బలులు అర్పించేది. దేవుని ప్రజలాట ఆ స్థలానికి వెళ్ళి అర్పించడానికి అసూయపడ్డారట. ఎందుకంటే అక్కడున్న వ్యక్తులు అంత దుర్మార్గపు పనులు చేశారట, హేలీ పిల్లలు. హల్లెలూయా. కొంతకాలం వచ్చిన తర్వాత ఈ నడిపించే నాయకులే ఈ రీతిలో జీవిస్తున్న తర్వాత కొంతకాలానికి యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేసరికి, దైవజనమా, ఇశ్రాయేలుల ప్రజలు దేవుని మాట వినకుండా భయంకరమైన పాపిష్టి జీవితంలో జీవిస్తున్నారట. ప్రవక్తలను దేవుడు తోలి, నా సన్నిధిలో ఆరాధన చేయడానికి రండి, నా మాటలు వినండి, మీరు భయంకరంగా మీ మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది, మీలో నిజాయితీ కొద్దిగా కూడా లేదు, మీలో యథార్థత కొద్దిగా కూడా లేదు, మీరు పాపం చేసి నా ఆజ్ఞను అతిక్రమించి నిత్యము నన్ను బాధ పెడుతున్నారు, మీ పాపాలు నాకు ఎర్రగా కనపడుతున్నాయి, మన వాదం తెంచుకుందాము రండి అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుతుంది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. అందుకనే ఆకాశం వైపు చూసి దేవుడు అంటా ఉంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వీరు నా మాట వినట్లేదు. దేవుడు భూమి మీద మనుషుల నుండి కోరుకునేది ఏంటి? ఆరాధనను కోరుకుంటున్నాడు.
ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునే విధానమును కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటున్నాడు, నా మాటలు శ్రద్ధగా విను, నేను నిన్ను దీవిస్తా. నువ్వు శ్రద్ధగా వినకపోతే నేను నిన్ను శపిస్తా. తాపకరమైన జ్వరాలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాయి? క్షయరోగాలు, టీబీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? దేవుని యొక్క గుడారాన్ని పడగొట్టి, దేవుని యొక్క ఆరాధనను పడగొట్టి, ఆరాధనకు రాక కొంతమంది ఈరోజు ఆదివారం ఈరోజు ఒకవేళ ఉంటుందో ఉండదో మీరు చూసినట్లయితే వార్తలలో వస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి ఆల్రెడీ సన్నాహాలు అన్నీ సిద్ధమైనయట. ఈ 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు, ప్రపంచము అంటే మొత్తము యుద్ధాలు జరిగినప్పుడు మనకు ఆహారం దొరకడం కూడా కష్టమే. వారు చెప్పారట, ఆ బుక్కులో, ఒక దేశంలో బుక్కులు పంచారట. ఏమనంటే, మీరు నెల రోజులకు సరిపడా ఆహారాన్ని సిద్ధపరచుకోండి, మీ పిల్లలకు పాల డబ్బాలు సిద్ధపరచుకొని ఉండండి. ఒకవేళ బాంబులు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తే, ఆ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు మీ పిల్లలను ఎట్లా ఓదార్చాలో, వాళ్ళు ఏడవకుండా ఉంచాలో అని చెప్పి ఆ బుక్కులలో రాసిపెట్టి ఉంచారట దైవజనం. హల్లెలూయా. ఈ యుద్ధము ఈ రీతిలో జరగబోతున్నది అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపమై ఉన్నది. కొద్ది రోజులలో ఏం జరగబోతున్నదో మనం ఊహించని కార్యాలు జరగబోతున్నాయి. ఆనాడు జరిగింది, ఉగ్రత వచ్చి మీదికి వచ్చి పడ్డది ఇశ్రాయేలు ప్రజల మీదికి. వారు అనేకులు దేవుని ఉగ్రతకు పాత్రులై చనిపోయిన ప్రతి వ్యక్తి నరకానికే వెళ్ళి ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, లోబడని పిల్లలకు శ్రమ. హల్లెలూయా. లోబడని పిల్లల్ని పరలోకం తీసుకుంటాడు ఆయనే, తీసుకోడు ఆయనే. వారి వైపు చూస్తుంటాడు. ప్రతి వాడు నడినెత్తి మొదలు పెడితే అరిపాదం వరకు వ్యాధి చేత ఉన్నారు, నన్ను ఆరాధించక, నన్ను ఘనపరచక. బైబిల్ వాక్యం అంటుంది నిర్గమకాండంలో, మీరు నా మాటలు విని వాటి చొప్పున చేస్తూ నా ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నప్పుడు ఐగుప్తులకు కలగజేసిన రోగాన్ని నేను మీకు కలగచేయను అని చెప్పి ఆయన అన్నాడు. ఐగుప్తులకు గడ్డల రోగాలు వచ్చినాయి, ఐగుప్తులకు క్షయరోగాలు వచ్చినాయి, ఐగుప్తులకు నానావిధ రోగాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు లోకానుసారులు. మరి దేవుని ప్రజలకు ఆయన రాని అని అన్నాడు. ఎందుకు ఆ సమస్యలు? భయంకరమైన వ్యాధి. యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రతివాడు నడినెత్తి మొదలు పెడితే అరిపాదం వరకు భయంకరమైన పుండ్ల చేత ఉన్నట్లుగా అక్కడ వాక్యం ఉంది. ఒకసారి చూడండి, 6వ వచనం చూడండి. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. హల్లెలూయా. అన్యులకు ఎట్లయితే తటస్థించిందో సేమ్ దేవుని ప్రజలకు కూడా అట్లనే తటస్థించి అది నాశనం అయిపోయింది. ఎందుకు అంటే ప్రార్థన అనేది తగ్గిపోయిందట వాళ్ళు. హల్లెలూయా. బలులు అర్పించే విధానము మారిపోయింది. బలులు ఎలా అర్పిస్తున్నారంటే, ఏమో పోనీతి. చూడండి 1వ అధ్యాయం 12వ వచనం మొదటి లైన్ కాంచెల్ చదువు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దేవుని కాట అసహ్యము పుట్టించే ధూపార్పణమాట. అసహ్యం పుట్టించే విధంగా కయీను ఏం చేసిందండి? మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో చూసినట్లయితే కయీను తన మనసులో ఒకటి ఉన్నది, ఎందుకు ఇవ్వాలి దేవుని సన్నిధికి, ఎందుకు చేయాలి ఈ అర్పణ. ఇక్కడ ఈ నైవేద్యం కూడా ఎలాగంటే, మీరు ఒకసారి గమనించండి దైవజనమా, ఎలాగనంటే పాపము చేసి వారు ఆ పాపం పోవడం కొరకు పట్టుకొని వస్తున్నారు. కానీ దేవుడు నన్ను దీవించాలి, నేను పవిత్రంగా నా ఆత్మీయ స్థితిని కాపాడుకొని
నా యథార్థతను నేను కాపాడుకొని నేను నమ్మకంగా ఉండి నేను దేవుని సన్నిధికి బలి తీసుకొని వెళ్ళి అర్పించి, హన్న బైబిల్లో చూసినట్లయితే తను ఏటేటా తనను దీవించినా దీవించకపోయినా ఏటేటా అర్పణ తీసుకెళ్ళి దేవుడు మెచ్చే విధంగా అర్పణ చెల్లించేది. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల అర్పణ ఉన్నది. ఒకటి పాపం పోవడం కొరకు అర్పించే విధానం ఉన్నది. రెండోది ఏంటంటే తన దీవెన కొరకు అర్పించే అర్పణ ఒకటి ఉన్నది. శ్రమలు 2 రకాలుగా మనకు రావడం జరుగుతుంది. ఒకటి దైవ చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు వస్తుంది, ఒకటి నీ దీవెన కొరకు వస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు మొత్తం ప్రజలు, దేవుని ప్రజలు భయంకరంగా పాపంలోనే జీవిస్తున్నారు. చూడండి, నేను పాస్టర్ ఉన్నా, ఇప్పుడు నేను మా పాస్టర్ అమ్మ మేము ఒక 2 నెలలు కనుక ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో ఉండి మేము ఇక్కడ ఎవరన్నా చూసుకోమని చెప్పి ఉంచి మేము వెళ్ళిపోతే ఆయన మాట వింటారా? హల్లెలూయా. నా బాధ్యత ఈయనను కూడా సేమ్ అట్లనే చూసుకోవాలి అని చెప్పి మరి యెహోషువ గ్రంథంలో యెహోషువకు అప్పగించి బాధ్యతలు మోషే వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు దేవుడు చెప్పిండు, మోషేని ఎట్లా చూసుకున్నారో మీరు యెహోషువను కూడా అలాగనే చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆనాటి కాలంలో ప్రవక్త లేకపోతే ఉన్నా కానీ ప్రవక్తనట ఆనాటి కాలంలో వేరే దూర ప్రాంతాలలో ఒక స్థలములో ఆయన కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదట. ప్రజలు చేసే తప్పులు, రాజులు చేసే తప్పులు, ప్రజల మీదికి రాజుల మీదకి వచ్చే ఉపద్రవ్యం గురించి దేవుడు చూపెట్టేదట. వీళ్ళు పోయి చెప్పినప్పుడు వారు ఆ మాట నమ్మి దాని ప్రకారము వాళ్ళు చేసినప్పుడు కాపాడబడేదట. అయితే దుర్మార్గులైన రాజులు ఏం చేసిందంటే, అహాబు రాజు ఏం చేసిండు, ఒక అన్య స్త్రీని వివాహం చేసుకొని ఆ అన్య స్త్రీ ఏ విగ్రహారాధన అయితే చేసిందో అదే విగ్రహారాధన అహాబు రాజు కూడా ఆమె చెప్పినట్టు విని చేసేది. చేయగానే దేవుని ఉగ్రత తన కుటుంబం మీదకి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలుల ప్రజలు ఏం చేసిరంటే, ఆ రాజే చేస్తున్నాడు, మేము చేయకపోతే ఏమంటాడు ఆయన అని చెప్పి వీరిని ఆ రాజు బలవంత పెట్టడం ద్వారా వీళ్ళు కూడా విగ్రహారాధన చేయడం ప్రారంభం చేశారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏలియాను లేబట్టిండు. ఎవరిని? ఏలియాను లేబట్టి కొండ మీద, కార్మేలు పర్వతం మీద అక్కడ గొప్ప ఒక వాగ్వాదం జరుగుతుంది. బయలు ప్రవక్తలు 400 మంది, అలాగనే ఇశ్రాయేలుల దేవుని పక్షాన ఏలియా ఒకడు నిలబడడం జరుగుతుంది. నిలబడినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. అయినను అహాబు భార్య ఏం చేస్తుంది, ఏలియాను చంపాలని ప్రయత్నిస్తుంది. హల్లెలూయా. కానీ ఏలియా ద్వారా ఏ ప్రవచనం అయితే చెప్పబడ్డదో అహాబు అదే రీతిలో చంపబడతాడు. అహాబు భార్య అయిన యెజబేలు కూడా అదే విధంగా చంపబడడం జరుగుతుంది. మొత్తానికైతే దైవ చిత్తం నెరవేరుతుంది. హల్లెలూయా. కానీ మనము భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశంలో ఉన్నాడు. దైవజనమా, నీకున్న స్థితిని బట్టి నువ్వు మెదులుకుంటున్నావు కావచ్చు. కానీ దావీదు జీవితంలో ఏం జరిగింది, తనకున్న స్థితి నాకు ఎవ్వడు ఏం చెప్పలేడు కాబట్టి నేను నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని చెప్పి ఉరియా భార్యను తీసుకొచ్చి ఆమెతో పాపం చేయడం జరుగుతుంది. కానీ కొంతకాలానికి ఏమైంది, ఆ పాపము బయటకు వచ్చేసింది. దేవుడు తన ఇంటి మీదకి శాపాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అలా చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఎందుకో తెలుసా? నిన్ను నరకానికి తీసుకెళ్ళకూడదని. హల్లెలూయా. నిన్ను నరకానికి తీసుకెళ్ళకూడదని. అందుకనే ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఏమంటున్నాడంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషం అంటే మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది నరకానికి సంబంధించిన పేరు. ఏదోము కాలువలు కీలగును అని ఒక చోట రాయబడి ఉంటుంది. నరకానికి సంబంధించిన మాట ఇది, ఏదోము అనే మాట. హల్లెలూయా.
నేను నరకములో యాత్ర అనే పుస్తకం చదివినప్పుడు ఆ నరకం గురించి వివరించి రాసినప్పుడు ఈ ఏదోమ్ అనే పేరు అక్కడ రాయబడి ఉంది. దైవజనమా, అన్యజనులు దేనికి ఎక్కువ సమీపముగా ఉన్నారంటే నరకానికి సమీపముగా ఉన్నారట. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వ రీతిగా దానిని మరలా కట్టుదును. హల్లెలూయా. ఇంతకుముందు దావీదు ఎట్లయితే పరిపాలన చేసినప్పుడు ప్రజలు పాపము చేయకుండా ప్రజలు నీతి న్యాయాన్ని అనుసరించి ఏ రీతిలో అయితే నడుచుకున్నారో అదే రీతిలో మరలా నడుచుకునే విధముగా పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా తిరిగి కట్టబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రభు అయిన యేసు క్రీస్తుకు పోల్చబడి ఉన్నది మాట. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకమునుపు ఆమోస్ అనే ఒక ప్రవక్త పశువుల కాపరిగా ఉండేది. ఏ కాపరిగా? పశువుల కాపరిగా ఉండేది. ఒకవేళ గొర్రెల కాపరి అయితే గొర్రెల కాపరి అని చెప్పు, కానీ పశువులు అని పోల్చబడి ఉన్నది. ఒకవేళ గొర్రెలు కావచ్చు, గొడ్లు కావచ్చు, లేదా బర్రెలు కావచ్చు, ఏదో ఒకటి, కానీ పందులు మాత్రం కాదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు కాబట్టి పంది హేయమైనదని దేవుని వాక్యం రాయబడింది. వాళ్ళు పందులను పెంచే వ్యక్తులు కాదు. హల్లెలూయా. అతనికి దర్శనమందు దేవుడు ప్రత్యక్షమయ్యి మరి ఆ రోజులలో ఉన్న యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతమంది వచ్చి మీరు దేవుని యొక్క బలిపీఠమును కట్టాలని, పడిపోయిన గుడారమును కట్టాలని, దావీదు పడిపోయిన గుడారమును మీరు కట్టాలని మీరు అనుకున్నా కానీ మీ వల్ల కావట్లేదు. కానీ నేను ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకముగా నేను యేసుక్రీస్తు అనే ప్రభుల వారిని నియమిస్తా. హల్లెలూయా. అతని ద్వారా పడిపోయిన దావీదు గుడారమును కడతా. పాత నిబంధన ప్రకారం ఒక రకంగా, కొత్త నిబంధన ప్రకారం ఒక రకంగా ఆయన కట్టాలనుకుంటున్నాడు. అప్పుడు మందిరమును కట్టే ఉద్దేశంలో దేవుడు ముందుకెళ్ళాడు. ఇప్పుడు నడుస్తున్న మందిరాలను ఆయన కట్టడానికి పూనుకొని ఉన్నాడు. అందుకనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో ఆయన ఈ భూమి మీదకి వచ్చి అందరి హృదయాలలో ఆయన కొలువై ఉండుట కొరకు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా. హల్లెలూయా. మన వల్ల కాదు. యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు ఏదోను తోటలో ఆదాము అవ్వ సాతానుకు దేవుడు మనకిచ్చిన అధికారాన్ని సాతాను చేతిలో పెట్టిన తర్వాత మీకు చాలాసార్లు ఏం చెప్పినంటే దేవుడు న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేయించిండు, ప్రవక్తల ద్వారా పరిపాలన చేయించిండు తన ప్రజలను. తర్వాత రాజులను తీసుకొచ్చి పరిపాలన చేసిండు తన ప్రజలను పరిపాలన చేయటం కొరకు. హల్లెలూయా. రాజుల పైన ఒక ప్రవక్త ఉండేది, న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేయించిండు. 1 సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి ఇంకా అప్పటికి రాజు లేడు. ప్రవక్త ద్వారానే, సమూయేలు ద్వారానే అప్పుడు ప్రభుత్వాన్ని నియమించాడు. కానీ ఎవరి వల్ల కాలే. హల్లెలూయా. ఎంత కట్టాలని ప్రయత్నించినా పడిపోతూనే ఉన్నారు ప్రజలు, పడిపోతూనే ఉన్నారు. అందుకనే మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకొని ఏడలా. హల్లెలూయా. ఏమంటాడు? మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకొని ఎడలా. ఒక్క దారి గుండా నీ దగ్గరికి శత్రువు వస్తే 7 దారుల గుండా వాడు తరమబడతాడు అన్నాడు ఆయన. నువ్వు ఇంట్లోకి వెళ్తే దీవెన, బయటకు వస్తే దీవెన. నేను మీతో ఉంటా, మీరు నా మాట వింటే నేను మీతో ఉంటే సర్వ సంపదలు మీతో ఉన్నట్లే ఏ శత్రువు మిమ్మల్ని సమీపించడు, ఏ దురాత్మ మిమ్మల్ని సమీపించదు. ఎప్పుడు మీ ద్వారా నా రాజ్యాన్ని నేను కట్టుకుంటా. అన్యజనులను ఆనాటి కాలంలో అన్యజనులు ఎందుకు చంపబడ్డారో తెలుసా? హల్లెలూయా. తెలుసా? భయంకరమైన పాపాలు చేసేదట. పాపాలు చేస్తే ఆ దేశాలే వాళ్ళను ఉపేక్షించినాయట. హల్లెలూయా. ఏం చేసినాయి? వద్దు వీళ్ళు మా దగ్గర వద్దయ్యా అని దేశాలే మొరపెట్టుకున్నాయట. అప్పుడు దేవుడు విని, లేకపోతే ఒక మానవుణ్ణి ఎందుకు చంపిస్తాడు దేవుడు? అతన్ని తయారు చేసింది కూడా దేవుడే కదా.
వాళ్ళను కూడా బతుకమని దేవుడు పెట్టిండు. పెడితేనట వాళ్ళు చేసిన పాపాలు భూమి మీద ఎవ్వడు చేయలేదట. అంత భయంకరమైన పాపాలు చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఉండడం సరికాదని ఐగుప్తులో ఉన్న తన ప్రజలను తీసుకొని వచ్చి 31 రాజులను, యెహోషువ గ్రంథంలో ఉంటుంది, 31 రాజులను ఆ రాజు కింద ఉన్న ప్రజలందరినీ దేవుడు చంపించిండు. వాళ్ళని మాత్రం ఈయన తయారు చేయలేదా? చేసిండు. కానీ వాళ్ళని ఎందుకు చంపించిందంటే భయంకరమైన పాపాలలో వారు జీవించారు. దైవజనం, హల్లెలూయా. వాళ్ళు జీవించినట్టు నువ్వు జీవించకూడదని, వాళ్ళు పడిపోయినట్టు నువ్వు పడిపోకూడదని, వారు ప్రవర్తించినట్టు నువ్వు ప్రవర్తించకూడదని నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నీకు ఆయన ఆజ్ఞలను ఇచ్చి వాటి చొప్పున నడుచుకోమని నీ కన్నుల ఎదుట నువ్వు ఎలా నడుచుకోవాలని ఆయన నీకు నిబంధన చేశాడు. నువ్వు దాన్ని పక్కకు పెట్టి, అన్యజనులకు ఉందా ఈ నిబంధన? గమనించండి, ఉందా? ఇప్పుడు అన్యజనుల దగ్గరికి పోయి మీరు అబద్ధం ఆడొద్దని రాసి పెట్టున్నది ఎక్కడంటే వాడు ఏం చెప్తాడా? హల్లెలూయా, చెప్పడు. మనకే ఉన్నది నిబంధన. మనం ఈ నిబంధన కనుక కరెక్ట్ పాటిస్తే యోసేపు దీవించబడ్డట్టు దీవించబడతాం. గట్టిగా చెప్పట్లు కూడా. ఈ నిబంధన కరెక్ట్గా మనం పాటిస్తే దావీదు, ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి రాజుగా దేవుడు ఎట్లయితే చేసిండో నిన్నలా దేవుడు చేస్తాడు. ఈ నిబంధన కరెక్ట్గా మనం పాటించక ఆ దావీదు ఆ కట్టిన గుడారము, దావీదు ఎట్లయితే దేవుని కొరకు నిలబడ్డాడో ఆయన నిలబడినట్టుగా మనం నిలబడితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఒక వారం మనం కరెక్ట్గా దేవుని సన్నిధికి వస్తే, 2వ వారము పాస్టర్ గారు ఈ పని ఉన్నదని వెళ్ళిపోయాను, ఈ ఒక్క నెల రోజులు ప్రాంప్ట్గా ఉంటే మళ్ళా నెల పాస్టర్ గారు గది మిస్టేక్ చేయబట్టి నేను వెనకకి వెళ్ళిన పాస్టర్ గారు ఒక్కరు సరిగ్గా లేరే. ఆదికాండంలో చూసినట్లయితే ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టుగా రాయబడింది. దేవునితో నడవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి దేవుని చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు వానిలో పాపం ఉంటే చేయి పట్టుకొని ఉంటాడా? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో వాక్యం అంటుంది, మేము రక్షింపనేరకుండానట్లు నా హస్తం కూర్చకాలే, నాది మొండి చేయి కాదు. ఆయన హస్తం చాపితే భూమి కిందికి నరకములో ఉన్న వ్యక్తిని కూడా పట్టుకొని బయటికి రాగలడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. అంత పెద్ద చేయిని కలిగిన వ్యక్తి ఆయన. ఎందుకు కూర్చగైంది ఆయనకు? ఎందుకు నీకు సహాయం అందుతలేదు? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఎందుకు నీకు ఆయన హస్తం అందట్లేదు? ఆయన జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? పడేశావు గుడారాన్ని. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధమైన దేవుని గుడారాన్ని పడేశావు. ఆత్మలో లేవు, చంపేసుకున్నావు నీలో దేవుని ఆత్మను. హల్లెలూయా. నీ మనస్సాక్షిని చంపినావు. దేవుని ప్రజలందరూ అలాగనే చేసి దేవుని దుఃఖ పెట్టారు, దేవుని బాధ పెట్టారు. ఎందుకు దేవుని ప్రేమ ఈరోజు ఎడమైంది మానవుణ్ణి? ఆదికాండంలో దేవుని వాక్యం అంటుంది, నరునితో ఎల్లప్పుడూ నా ఆత్మ వాదించదు. దేవుని ఆత్మ నరుని దగ్గరికి వచ్చినది, నువ్వు చేసేది తప్పురా కయ్యను అంటే, దేవో నేను నీ దగ్గర ఉండనని చెప్పి దేవుని సన్నిధి వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అబ్బా, దేవునికి బాధ అనిపించిందట. హల్లెలూయా. నేను వానికి చెప్పనే, వాడు కనుక సడన్గా వాళ్ళ ముందు ఒక మాట, నువ్వేమని చెప్పేదనంటే నా పరుగు పోతుంది, నేను వానికి చెప్పను అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, పరుగు గల వ్యక్తులు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివే నీవే అట్లంటే మరి దేవుని పరిస్థితి ఏంటి? హల్లెలూయా. అన్యజనులందరూ అతనికి శ్రేష్టముగా దేవుడు చేసుకోవాలనుకున్నాడు. ఋతు ఎవరు? మోయాబు స్త్రీ. కొరేష్ ఎవరు? ఒక అన్యుడు. వారిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాం ఎవరు? అంతకుముందు దేవుని బిడ్డ కాదు, ఒక విగ్రహారాధికుడు. అందుకనే దేవుడు అట చూసినట్లయితే ఆదికాండములో భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూసినప్పుడు నోవాహు ఒక్కడే కృప పొందినట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకనే భూమి మీద ప్రతిసారి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చిండు. మలాకి గ్రంథం వరకు వచ్చేసరికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఎవరి వల్ల కావట్లేదు. దావీదు గుడారము కట్టుట తిరిగి మరలా నా కుమారుని ద్వారా అవుతుందని. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి దేవుడు తోలడం జరిగింది. ఆయన వచ్చి కొత్త శాసనం పెట్టిండు, కొత్త నిబంధన. అందుకనే ఆ క్రీస్తు ప్రేమను పొందిన ప్రతి వ్యక్తి ఎంతటికైనా తెగించడం జరుగుతుంది. ఎంతటికంటే చంపడానికి, నరకడానికి, పొడవడానికి కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దావీదు గుడారమును కట్టుట కొరకు కొంతమంది రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, కొంతమంది ఈటెలతో పొడవబడ్డారు, కొంతమంది చిరసాధనం చేయబడ్డది, కొంతమందిని పడవలో వేసి నిప్పంటించి పంపించడం జరిగింది, కొంతమందిని మృగాలు చంపబడ్డాయి దావీదు గుడారమును కట్టుట కొరకు. హల్లెలూయా. పడిపోయిన దావీదు గుడారమును కట్టుట కొరకు అనేకులు ప్రాణ త్యాగము చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచమంతటా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి వేసిన విత్తనము ద్వారా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాము దైవజనమా. హల్లెలూయా. ఇది మనుష్యులకు అసాధ్యమే, నాకు సాధ్యమనడు, దేవునికి సాధ్యమనడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యం. ఎవడు రక్షించబడతాడు? నికోదేము వచ్చి అంటున్నాడు, నికోదేము ఎవడయ్యా తిరిగి మరలా ఒక వ్యక్తి, ఒక ముసలోడు మళ్ళా తల్లి గర్భంలోనికి పోయి బయటికి రాగలడా అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప నూతన జీవితాన్ని పరలోకాన్ని చూడలేడు, పరలోకానికి రాలేడని చెప్పడం జరుగుతుంది. ఆయన సంభాషణ వేరు, ఆయన మాటలు వేరు, ఆయన పద్ధతులు వేరు, అవి మనం అర్థం చేసుకోలేం. అందుకనే బరబ్బ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ఏమంటాడు? నాతో చేయిలు కలుపు, రోమన్ ప్రభుత్వాన్ని కూల్చివేద్దాం, నీ మాట బలం నీ మంది బలము నా ఖండ బలం మన ఇద్దరికి తోడైతే మనకిక అడ్డేవాడు లేడు అని చెప్పి అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. బరబ్బా, నీ కొరకు ప్రాణం పెడతా కానీ నీ మాట నేను అంగీకరించలేనన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే గెత్సెమనే తోటలో పేతురుతో అంటాడు, నేను పిలిస్తే పేతురు నువ్వు బాగా కత్తి పట్టుకుని పోయి వాడిని పాపం చెవు నరికినవురా పేతురు, నేను పిలిస్తే అనేకమైన సైన్యం వస్తుంది. ఎలీషా దగ్గరికి అనేకమైన సైన్యం వచ్చిన్నదట. ఇక్కడ ఆ యేసుప్రభు కూడా అంటాడు గెత్సెమనే తోటలో, నేను పిలిస్తే అనేకమైన సైన్యం వస్తుంది, నా తండ్రి నేను అడిగితే నాకు పంపాడు. ఆ పేతురు ఎందుకు తొందరపడతానవరా బిడ్డ? హల్లెలూయా. ఆయన పిలిస్తే వస్తారు, కానీ అది కాదు దైవ చిత్తం. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా ఒక వ్యక్తిని మార్చుకోవడం కొరకు దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. గట్టిగా చప్పట్లు కూడా. మనుషులు మనం మారవలేం, దేవుడు మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ గుడారమును కట్టుట కొరకు మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. నువ్వే గుడారం కడతావు? దయ్యాల గుడారం కట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దయ్యాల రాజ్యం కట్టేటోళ్ళు. పాల్సన్ రాజయ్య గారు ఒక పాట రాసిండు, దినమంత నీ సన్నిధిలో అంగలార్చుచుండెను అని చెప్పి దయ్యాల రాజ్యం పైన ఏం చేస్తున్నాడట? కయ్యాల రాజ్యం పైన దండెత్తి ప్రార్థనా పరుడై ముందుకెళ్తున్నాడట. ఒక భక్తుడు రాసిండు ఆయన మీద పాట. హల్లెలూయా. మనము కూడా దేవుని రాజ్యము, పడిపోయిన దావీదు గుడారం కట్టబడాలి అంటే మనము ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్ళినప్పుడే అది కట్టబడుతుంది దైవజనమా. హల్లెలూయా. మన గ్రామంలో కట్టబడాలి, ప్రతి మనిషిలో కట్టబడాలి, నీ గ్రామంలో కట్టబడాలి, నీ జిల్లాలో కట్టబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అనుకుంటున్నా నా వల్ల ఏమవుతుంది, పాస్టర్ అమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళు బాగా ప్రార్థనలు ఉంటారు, మా వల్ల ఏమవుతుంది అని అనుకోవద్దు. హల్లెలూయా. మా వల్ల ఏమవుతుందని అనుకోవద్దు. ఒక్క కట్టె, ఎంత పెద్ద కట్టె అందులో పెట్టినా ఒక్క కట్టె మండదు, చల్లారిపోతుంది. గమనించండి. 4-5 చిన్న చిన్న పుల్లలు దగ్గరేసి పెట్టండి, అక్కడ మంట ఎక్కువ వస్తుంది. చిన్న పుల్లలైనా మంట ఎక్కువ వస్తుంది, కానీ ఒకటే పెద్ద కర్ర అక్కడ వెడుసుడు, దాని మండదు. హల్లెలూయా. అలాగని అందుకనే దేవుడు 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రపంచానికి పంపించుడు దావీదు గుడారం కట్టుట కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ప్రియ దైవజనమా, మనము ఈరోజు ఏం చేస్తున్నామో గమనించాలి. పొద్దుగాల నేను రాజపాలను అడిగిన, ఎంతసేపు ప్రార్థన చేసినామంటే ఒక 17 నిమిషాలు ప్రార్థన చేసినయ్యా అని చెప్పి అన్నాడు. ఉన్న చెప్తానా, లేని వార్త పుట్టించడానికి శ్రమ. 10 నుండలో 17 నిమిషాలు అంతేనా? నైటు ప్రార్థన చేసి అలసిపోయి పడుకొని లేచేసరికి ఉదయం 6 అయింది. నాకు 6 కాగానే టకటక లేచి చిన్న పని ఒకటి ఉంటే ఇంకా కోళ్ళను వదిలిపెట్టి ఇంకా వచ్చి చర్చిలో కూర్చున్నా. 8 గంటల 12 నిమిషాలు 10 నిమిషాలు అయింది. ఇంకా ఆడికి సమయం అయిపోతుందని బయటకు వచ్చిన నేను.
దేని కొరకు ఇక్కడ 2 గంటలు చిల్లర ఎందుకు కూర్చున్నానంటే అనేక ఆత్మలు దేవుని సన్నిధికి రావాలని, ప్రార్థనలో దేవుని యొక్క ఆ పడిపోయిన దావీదు గుడారం కట్టబడాలని మనం అనుకుంటున్నాము. ఏమనుకుంటున్నాం అంటే నాకేం వస్తుంది. చాలా మందిలో ఒక స్వభావం ఉంటుంది, ఏంటంటే వాళ్ళందరి గురించి నేను ఎందుకు చేయాలి, నేను ఇంతసేపు కూర్చుంటే నాకు ఏమొస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పటి నుండేలైనా మనము దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. నీకు ఎన్ని సమస్యలైనా ఉండని, సమస్యల వైపు చూడకు, దేవుని వైపు చూడు. సమస్యల వైపు నువ్వు చూస్తే సమస్యలు నిన్ను ముంచుతాయి. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు సమస్యలు నీ యొద్ద నుండి పారిపోతా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను బాగా కొడుతూ ఉన్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఆయనను బాగా కొడుతున్నారు. ఎంత కొట్టుడంటే అక్కడున్న 2 శిష్యుల కంటే యేసు ప్రభుని ఎక్కువ కొట్టి ఉన్నారు. 39 కొరడా దెబ్బలు కొట్టిరు. 39 కాదు, అది ఒక దోషికి, ఒక బానిసకు లేదా ఒక దోషికి అక్కడ 39 కొరడా దెబ్బలు. ఆనాటి కాలంలో ఆ ప్రభుత్వము అట్లా కొడుతుంది 39 కొరడా దెబ్బలు. అందుకనే పౌలును కూడా, అపోస్తలుడైన పౌలును కూడా 5 సార్లు 39 39 39 39 39 5 సార్లు కొట్టిరట. కానీ పౌలును కొట్టిన ఆ దెబ్బలు వేరు, యేసు ప్రభును కొట్టిన దెబ్బలు వేరు. యేసు ప్రభును కొట్టిన ఆ కొరడ ఎట్లా ఉంటుందంటే కొక్కెళ్ళు కలిగినది. ఇది చర్మానికి ఒకసారి ఇట్లా వేస్తే వచ్చి ఇక్కడ దిగుతుంది. దిగిన తర్వాత ఇక్కడున్న ముద్ద బయటికి వస్తుంది. హల్లెలూయా. ఈ ముద్ద ఎట్లా బయటికి, ఇట్లా శరీరం మీద 6-7 పోసలు ఉంటాయి. అవి కొక్కెళ్ళ పోసలు. ఈ 6-7 పోసలు కలిగినది ఒక 39 సార్లు ఈ శరీరం మీద కొడితే తన శరీరములో ఏ భాగములో కూడా ఖాళీ ప్లేస్ కనపడతలేదట. హల్లెలూయా. మీరు సముద్రం పైన నాట విమానం నడుస్తా అంటే నాట చుట్టూ భూమి కనపడదట, అంత పైకి పోయినా కానీ విమానం. హల్లెలూయా. దేవుని శరీరం కూడా కనపడలేదట ఎక్కడ కూడా. అంటే అంత మొత్తం రంధ్రాలు పడి ఇక బ్లడ్ అంతా కారిపోయింది ఆల్రెడీ, ఇక నీరే కారుతాను. అట్లాంటి సందర్భంలో ఈ పక్క ఒక దొంగను ఆ పక్క ఒక దొంగను సిలువకేస్తూ ఉంటే వాళ్ళని ఏమన్నాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. హల్లెలూయా. ఈయన బాధను చూసుకొని కాదన్నది. మీరు అక్కడ చూసినట్లయితే వాళ్ళను కొడతానందుకు మాట్లాడడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పాత నిబంధనలు ఏమనుంది, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని దేవుడు చెప్పిండు కదా. అయ్యో నేను ఒక మాట చెప్తే వీళ్ళు దీన్ని పాటించట్లేదే అని చెప్పి బాధతో పలుకుతున్నాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. సిలువలో 7 మాటలు ఆయన కరుణను తెలియజేస్తున్నాయి దైవజనమ. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో మనకు విరోధుల కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని హింసించేటోళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని ప్రేమించేటోళ్ళ కొరకు ప్రార్థన తగ్గినా పర్వాలేదు, కానీ మనల్ని హింసించేటోళ్ళ కొరకు కూడా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన యొక్క ఆ దావీదు గుడారమును కట్టుకుంటా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడతాం. అందుకనే ఒక్కొక్కటి మీరు చూడండి. పాల్ యంగ్చో గారు ఒక వృద్ధురాల గురించి చర్చిలో ఒక వృద్ధురాలు సేవ చేసిన వృద్ధురాల గురించి ఆయన పాల్ యంగ్చో గారు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏంటంటే పాల్ యంగ్చో గారి మినిస్ట్రీలో ఉన్న ఒక దైవజనుడు మరణించి పరలోకానికి వెళ్తే ఆ ఇల్లు ఎవరిదనంటే ఫలాని మీ చర్చిలో పనిచేసే వృద్ధురాలది, ఇగో ఆమె స్లాపు ఆమె బిల్లు బంగారంతో కట్టబడ్డదట. హల్లెలూయా. అప్పుడు ఈ వ్యక్తి ఇంటిది నా ఇల్లు చూయించు అని అంటే ఈయన ఇల్లుకి ఇంకా స్లాపే లేదట. గమనించండి, నువ్వు చేసే పనులను బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే పనులను బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చేసే తప్పుడు పనులను బట్టి నీ మీదికి నీ పిల్లల మీదకి కీడు వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో అంత వెనకకు పోతూ ఉంటుంది నీ జీవితంలో ఆశీర్వాదాలు. హల్లెలూయా. నువ్వు ఎంత మేలు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్తా ఉంటావో అంత అనుభూతిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, మేలుకరమైన అనుభూతిని. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనమా, దావీదు గుడారము కట్టబడడం కొరకు ప్రార్థన చేయాలి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.